రైట్, మొత్తంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ కు బలమైన మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ 38% ఓట్లు వస్తే కాంగ్రెస్ కు 51% ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీకి సంబంధించి చూసుకుంటే డిపాజిట్లు కూడా గల్లంతైన పరిస్థితి బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగయ్య యాదవ్ గారు, బీజేపీ నుంచి శంకరోళ రవికుమార్, అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు జాయిన్ అవుతారు. రైట్, నాగేంద్ర గౌడ్ గారు నమస్కారం సార్. నమస్తే. ఏంటి అంటే బీఆర్ఎస్ కు సంబంధించి మీ వ్యూహాలు ఫలించలేదా? మీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? ఇప్పుడు ముందుగా మీకు అదే విధంగా ప్యానల్ ఉన్న రవికుమార్ గారికి, అదే విధంగా లింగం యాదవ్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఇప్పుడు వ్యూహాలు ఫలించలేదా అనే కన్నా ముందు మనకు ఎన్నికలు జరిగిన విధానాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే కన్నా ముందు ఒక 3-4 రోజుల ముందటి నుంచి జరిగిన సీన్ అంతా, లేకుంటే ఎన్నికలు స్టార్టింగ్ నుంచి అక్కడ మోహరించిన అధికార యంత్రాంగం అంతా మనం ఒకసారి చూస్తే, ఇంతకు ముందు ఒక ఛానల్లో నేను చూసిన ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరు మంత్రులు, వాళ్ళకు పనిచేయడానికి శాసనసభ్యులు, అదే విధంగా ఎమ్మెల్సీలు, ఈ ఎంపీలు, వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరిని కలిపి ఇన్ఛార్జీలు పెట్టడము. అదే విధంగా ముఖ్యమంత్రి గారు గల్లీ ముఖ్యమంత్రి గారు తిరిగితే మనకేం అభ్యంతరం లేదు, ఆయన క్యాన్వసింగ్ చేసుకుంటే. కానీ ముఖ్యమంత్రి గారు బెదిరింపు ధోరణిలో, అంటే భయభ్రాంతులను చేసే ధోరణిలో ప్రసంగాలు ఉండడం ముఖ్యమంత్రి గారిది. ఇంకా మేము 3 సంవత్సరాలు ఉన్నాం, మా ఓట్లు లేకపోతే ఇది పోతుంది అది పోతుంది ఏది రాదు అని ప్రసంగించిన ప్రసంగాలు కానీ, కింది నుంచి మీది వరకు వాళ్ళ ధోరణి ఏ విధంగా ఉంది అంటే బెదిరింపు ధోరణి లోపల ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది. మేము ఫస్టే చెప్పినాం, మా నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్పింది, ఏదైతే డబుల్ ఓటింగ్ ఉన్నది ఆ ఓటింగ్ అడ్రస్ గిట్ అంతా కరెక్ట్ ఉన్నది, కానీ ఫోటో మాత్రం మార్పిడైంది, ఫోటోలు ఒక్కటే పేరు మీద 4-5 ఫోటోలు ఉన్నాయి, ఆ విధంగా జరుగుతుంది, దాన్ని సరిచేయాలి అని చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ ఏమాత్రం స్పందించలే, దాని నుంచి ఎవరు కూడా స్పందించలే. అదే తీరుగా చూస్తే మా అభ్యర్థి చాలా క్లియర్ గా చెప్పింది, అక్కడ ఏదైతే ఈ డూబ్ ఓట్లు, ఏదైతే ఫేక్ ఓట్స్ అన్ని ఉన్నాయో వాళ్ళందరినీ ప్రీ ప్లాన్డ్ గా ముందు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఫంక్షన్ హాళ్లలో వాళ్ళని డంప్ చేసి అక్కడ నుంచి ఓట్లు వేస్తున్నప్పుడు మా అభ్యర్థి చాలా క్లియర్ గా అక్కడ వెళ్ళి నివారించడం జరిగిందండి. జరిగినప్పుడు కూడా పోలీసుకు చెప్తే ఎన్నికలు ఎంత పకడ్బందీగా ఎన్నికల కమిషన్ జరిపినా కూడా లోకల్ ఆఫీసర్స్ ను, లోకల్ పోలీసును మేము అప్పుడే చెప్పినాం, ఏది కేంద్ర బలగాలతో దీన్ని నిర్వహించండి, ఇక్కడ మాకు పలు అనుమానాలు ఉన్నాయి, ఇప్పటికే అనేకమైన తీరుగా ఈ విధంగా జరుగుతుంది, ఇప్పుడు కూడా కేంద్ర బలగాలతో జరపమని కూడా మేము స్పష్టంగా చెప్పినాం. ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులతో, పోలీస్ యంత్రాంగం కానీ లేకుంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళను పెట్టి మా అభ్యర్థి పోయి పోలీసుకు చెప్పిన లాభం లేకపోయింది, అక్కడ ఉన్న వ్యక్తులకు చెప్పిన లాభం లేకపోయింది, చివరికి వేచారి ఆడనే కూర్చొని రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. అంటే పోలింగ్ నడుస్తున్న టైం లోపల ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి అక్కడనే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుంటే కూడా వాళ్ళకి చలనం లేకపోయింది. ఆ విధంగా నేను ఒక్కటొక్కటి ఏంటంటే, మీరు మేము చెప్పింది ఇది కాలేదా, దాన్ని వర్కౌట్ కాలేదా అనేది అన్నప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఎన్నికలు జరిగిన విధానం అంటే పోలింగ్ సరిగా జరగలేదనేదా మీ వాదన? నేను ఏమంటున్నా అంటే, పోలింగ్ అనేది సక్రమమైన పద్ధతిలో, అంటే సరిగ్గా జరగలేదు అంటే వేరే, కానీ జరగవలసిన తీరుగా జరగలేదు. ఓటర్స్ ను భయభ్రాంతులను చేసిన పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కోటేయకపోతే బియ్యం రావిగా, కాంగ్రెస్ పార్టీకి ఏకపోతే ఇక మీ జూబ్లీహిల్సే ఉండదు అన్నట్లు, ఈ ప్రపంచమే ఉండదు, ఈ కలియుగమే ఉండదు అన్న వాతావరణం. ఇప్పుడు ఏందండి, ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు మెయిన్ వ్యక్తి ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన నోటితోని ఈ విధమైన వాక్యాలు రావడంతో కొంత
బాగా కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఈ విధంగా జరిగింది అనేది నంబర్ 1. నంబర్ 2 నేను ఏమంటున్నా అంటే విపరీతమైన రిగ్గింగ్ కూడా జరిగింది. రిగ్గింగ్ కూడా జరగలేదు అనేది లేదు, రిగ్గింగ్ కూడా జరిగింది. అంటే దీన్ని మాట్లాడితే ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఏదో కారణాలు చెప్తున్నారు అనేది మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఏది ఏమైనా నేను ఏమంటున్నా అంటే నేనేమంటున్నా రాజేందర్ గారు అంటే వాళ్లకు ఎన్నికలు అనేది జరిగింది, వాళ్లకు అభ్యర్థి గెలిచిండు. ఇప్పుడు నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యక్తిగా నేను ఏమంటున్నా అంటే మీరు ఇప్పుడన్నా ప్రజలతోని సోయి తెచ్చుకోండి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏదైతే 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ దానికి తోడు ఇవాళ జూబ్లీహిల్స్ లో కూడా మాట ఇవ్వడం జరిగింది. చాలా అనేకమైన వాగ్దానాలు చేయడం జరిగింది. వీటిని అన్నిటినీ వేరే వాళ్ళ మీద దొబ్బకుండా ఏంటంటే 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేరు అంటే నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావు, అంతకుముందు 50 ఏళ్లలో ఏం చేసినావు అని ప్రశ్న రాకుండా ఉత్పన్నం కాకుండా జూబ్లీహిల్స్ తో పాటు రాష్ట్రంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు సత్వరమే చేపట్టాలనేది నా డిమాండ్. ఇప్పటికి కూడా నేనేమంటున్నా అంటే మహిళలకు 2500 ఇస్తామన్న 2500 ఇవ్వడం లేదు. అట్లా ఓంగా కూడా ఇంకేంటంటే తులం బంగారం ఏదైతే షాది ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి గాని తులం బంగారం అంటే అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతిపక్షం అంటున్న మాటలేదు పక్కన పెడితే మీరు ప్రచారంలో కూడా ఇదే అంశాలను ప్రస్తావించారు. ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూపించలేదు, ఓట్ల రూపంలో మాకు చూపించారు, మా పథకాలను నమ్మారు, మా ప్రభుత్వాన్ని నమ్మారు అనేది కాంగ్రెస్ వాదన. రైట్, ఒక నిమిషం మనతో పాటు ప్రభుత్వాన్ని నమ్మినరా నమ్మలేరా ఏం జరిగింది నేను ఇంతకు ముందు కొన్ని ప్రస్తావించడం జరిగింది. మీ ఛానల్ కూడా నేను చాలా విజువల్స్ నేను చూడడం జరిగింది. అనేక మంది విశ్లేషకులు ప్రసంగిస్తున్న తరుణం లోపల విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్న దాన్ని అంతా బట్టి చూస్తే కూడా నమ్మినరా నమ్మలేరా అనేది అక్కడ పక్కకు ఉంచితే నమ్మినరే అనుకున్నా కూడా మీరు నమ్మకాన్ని ఇప్పటికన్నా వమ్ము చేయకండి. 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3 సంవత్సరాల లోపలన్నా ప్రతిదీ నెరవేర్చండి. మీరు నిరుద్యోగులకు ఇచ్చిన సమస్య గాని, ఉద్యోగులకు ఇచ్చిన సమస్య గాని, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన సమస్య గాని, రైతులకు ఇచ్చిన సమస్య గాని, మహిళలకు ఇచ్చిన సమస్య గాని, కౌలు రైతులకు ఇచ్చిన సమస్యలు గాని అనేకమైన సమస్యలు ఉన్నాయి కదా, వాటి అన్నిటిని నెరవేర్చమనేది ఇప్పుడు ఒక్క మాట నేను చెప్పడం జరుగుతుంది. ఏంటంటే నేను ఒక్కటి ఏమంటున్నా అంటే మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారండి వీళ్ళు. వాళ్ళు ఒక కార్డు ఇచ్చి ఆ కార్డును మీరు దగ్గర పెట్టుకోండి, 100 రోజులలో ఇవన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేస్తాము, మీ దగ్గరికి మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తారు వాళ్ళని అడుగుండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేడు, అక్కడ ఉన్న ఎంఆర్ఓ లేడు, ఎండిఓ లేరు, ఎవరు కూడా వచ్చిన పాపంలో లేరు. వాటిని అన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేయండి అంటున్నాం. మంచిగా ఇంప్లిమెంటేషన్ చేయండి. ప్రజా పరిపాలన అంటున్నారు కదా, ప్రజా పాలన ఏదైతే ఆటవిక పాలన కావద్దు. గతంలో మీరు 50 సంవత్సరాల్లో చేసిన మళ్ళా కర్ఫ్యూలు రావద్దు, 50 సంవత్సరాల్లో చేసిన ఏదైతే మత కలహాలు రావద్దు. ప్రశాంతమైన వాతావరణం లోపల ప్రజలను జీవనోపాధి కల్పించాలి. మీరు అన్న మాటలు నెరవేర్చాలి. ప్రతి ఒక్కటి నెరవేర్చే వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం, ప్రజలతో ఉంటాం. ప్రజల విశ్వాసము పొందినంత వరకు కూడా ప్రజల విశ్వాసము కోల్పోకుండా మేము అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఓకే.